24 గంటలు వాళ్ళ సంతోషం కోసమే చేస్తున్నారు తప్ప ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని ఆయన ఆలోచించడం లేదు. ఇంకా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకైతే ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఒకరికైనా కరెక్ట్గా అందినాయి. వీళ్ళు చెప్పిన మొత్తం ఎంతమంది ఉంటే ఎంతమంది ఇంట్లో ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. అది కానీ అరకొరకు మాత్రమే ఇస్తున్నారు. ఇంకా 45 ఏళ్ళలో మహిళలకి 18,500 ఎక్కడ ఇచ్చినాడు? ఇంతవరకు ఇలా 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల్లో ఉండే వారికి 1,500 ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చినారు? ఒక్కరికన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి 2 సంవత్సరాల్లో. వాళ్ళకి సూటిగా ప్రశ్నలు చేస్తున్నాం, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం వాగ్దానాలు, మాటల వరకే మీది. ఎలక్షన్లో బలహీన వర్గాలకి మాత్రమే పెద్దపీట వేస్తామని చెప్పి అదే బలహీన వర్గాలని తుంగలో దొక్కుతారు. మీరు కేవలం ఓట్ల కోసమే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళని, బీసీ కులాలని వాడుకొని తప్ప మీరు ఏం చేసేది ఏం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికే కులాన్ని రెచ్చగొట్టేది వైసీపీ కార్యకర్తలు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీరేమంటారు? కూటమి ప్రభుత్వం చెప్తారు, ఎందుకంటే మత రాజకీయాలు చేసి వారి లబ్ధి పొందడం మాత్రమే. అలాంటి కుల మతాలకు సంబంధించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాటే, నా కులం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పినాడు, నేను ఒకటే అందరికీ సమానమే అని చెప్పినాడు. అన్ని అనేసి కులాల వెనక్కి వెళ్ళి దాక్కునే రాజకీయ నాయకులు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి అదంతా అవాస్తవం. వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తారు అంతే. వాళ్ళ దాంట్లో ఎటువంటి నిజం లేదు. మీరు చూస్తుంటారు. నేను వచ్చేసి ఈరోజు హైదరాబాద్కి వచ్చిన వేరే పర్సనల్ పని మీద వచ్చేసి నా ఆంధ్రప్రదేశే. మేము స్థానికంగా అక్కడ ఉన్నాం, చూస్తున్నాం కదా. చెప్పడానికి వేరే విషయాలు ఏం లేవు, మాటలు చెప్తారంతే. ఎక్కడన్నా రోడ్లు డెవలప్ చేసిండేది జగన్మోహన్ రెడ్డి. రింగ్ రోడ్ అయితేనేమి, గ్రామాల రోడ్లు అయితేనేమి. మేము గతంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అనంతపురంలో ఉన్నాం. కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. మా గ్రామానికి రోడ్డు వేసిన పాపం లేదు. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 1 సంవత్సరంలోనే దగ్గరుండి రోడ్లు వేయించుకొని, ట్యాంకులు కట్టించుకొని ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో చేసినాం మేము. వాళ్ళు కేవలం వాళ్ళ మాటలు చెప్తే చేతలు ఏముండవు. 100కు 100% చెప్తాం మేము. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎటువంటి పనులు చేయదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఇండివిజువల్గా కానీ వ్యక్తిగతంగా కానీ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ అభిమానులకి, నాయకులకి పనులు చేయొద్దని. వాళ్ళకి ఏం లేవు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే చేసుకోండి. మిగతా ప్రజలంతా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేసినారు? ఓటు వేసినంత మాత్రాన ప్రజలు కాకుండా పోతారా? అంటే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఉపయోగించి కూడా రోడ్ వేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి అడిగిన వెంటనే. అలాంటి మంచి పనులు కూడా చేస్తా ఉన్నారు కదా, దాన్ని ఎందుకు అభినందించడం లేదు వైసీపీ కార్యకర్తలు? మంచి చేస్తే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా అభినందిస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. కేవలం వాళ్ళు చెప్తారు సొంత డబ్బులతో వేసిన కెపాసిటీ ఏం లేదు. ఊరికే మాటలు అంతే, అంత డబ్బానే. అతను ఇప్పుడు ఇన్సూరెన్స్ కార్యక్రమం గతంలో పెట్టినాడు. ఏ ఒక్క కార్యకర్త ఇన్సూరెన్స్ ఇచ్చినాడు చెప్పమనండి? ప్రమాదం జరిగితే 10 లక్షలు 15 లక్షలు బీమా వర్తిస్తారని వాళ్ళు సభ్యత్వం కట్టించుకొని ఒక్కరికన్నా ప్రమాదం జరిగితే పరామర్శించడానికి పోయినాడా? ఎవరికైనా డబ్బులు ఇచ్చినాడా? రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచిందే వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తారు. ఇది మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇప్పుడు మీరు చెప్పే విషయము మీ దగ్గర ప్రశ్న ఉంది, మీ దగ్గర సమాధానం ఉంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 3 లక్షల చిల్లర అప్పు చేసినాడు. కేవలం వీళ్ళు 24 నెలల్లోనే ఎంత అప్పు చేసినారు? ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారాగా ఎంత సమయం తీసుకొని క్షుణ్ణంగా ప్రతి పాయింట్ టు పాయింట్ నీకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక్కదానికైనా సమాధానం ఉంది? ఎవరు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఇంతవరకు ఏ మంత్రి కానీ వారు డబ్బా కొట్టుకునే తప్పితే ఆయన సరైన సమాధానాలు ఎవరు చెప్పలేరు కూడా. అంటే అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు 20,000 ఇస్తున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అంటే చేరుతున్నాయి రైతుల అకౌంట్లోకి? ఎంతమంది చేరుతున్నాయి? కనీసం గ్రామంలో వచ్చేసి 100 మంది రైతులు ఉంటే కేవలం 20-30 మందికి చేరుతున్నాయి. మిగతా వాళ్ళదే కోత పెడుతున్నారు. ఏ రకం చేరుతున్నాయి? అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వాలంటీర్ ద్వారాగా ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు అడగకపోని ఇంటి దగ్గర పోయి
మీకు ఇది పథకము ఫలాంది ఇబ్బంది పడుతుంది మీరు ఇవి చేసుకోండి అని చెప్పి దగ్గరుండి చేపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్న జగన్ అన్న డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి సమర్పోతం చేస్తుందని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు. దాని మీద ఒపీనియన్ ఇప్పుడు వీళ్ళు చేసే సోమర్థనం కదమ్మా. ఇప్పుడు చేసేదే సోమర్థనంగా మేము ఒకరికి ఇస్తామను అమ్మఒడి అంటే మేము నలుగురికి ఇస్తామని వీళ్ళు ఏం చేసినట్లమ్మా. ఏ రకంగా చేస్తాను మొత్తం నాశనం చేసినారు. కేవలం వాళ్ళ వినోదం కోసమే పార్టీని నడుపుకుంటున్నారు. వాళ్ళు అధికార దాహంతోనే పార్టీ నడుపుతున్నారు. అంటే వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, దీంట్లోనే అభివృద్ధి కావాలంటే రైట్ కరెక్ట్ గా అడిగినాడు మీరు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి వస్తానే కరోనా వచ్చింది. అలాంటి టైంలో కూడా పేదలకు మొత్తం రాష్ట్రంలో స్థితిగతులన్నీ పరిశీలించి డబ్బులు ప్రతి ఒక్కరికి అప్పుడు పనులు లేవు, ఒకరు డిస్టెన్స్ లేనిదే కూడా దగ్గర పోయే కాలాలు లేవు. ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చినాడు. ఆ డబ్బుల వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడినాయి. హాస్పిటల్ అయితేనేమి మెడికల్ అయితేనే ఎన్ని రకాలుగా చేసినారు. ఇంటింటికే ఆశా వర్కర్లని డాక్టర్లని 108 ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలను కాపాడుకున్నాడు. అంటే అదే టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైన్స్ దగ్గర నిలబెట్టి వాళ్ళని క్యూ ఆ విధంగా కూడా చూసినాడు కదా గవర్నమెంట్. అవును అది ఎంతవరకు కరెక్ట్? అది 100కి 90% కరెక్ట్. అప్పుడు మద్యమం తక్కువ అమ్మకాలు చేసిన రాబడి ఎక్కువ ఉంది. ఇప్పుడు మద్యం రేట్లు తగ్గించి ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. కేవలం 100 రూపాయలు చీప్ లిక్కర్ పెట్టేసి రోడ్లు ఒక రోజుకి ఒక వ్యక్తి సామాన్యమైన ప్రజలు 6 కోటర్ల మందు తాగేంత కెపాసిటీ ఉండి పడిపోతున్నారు రోడ్డు. అంటే మీరు చేసిన పనికి అంటే ఏ గవర్నమెంట్ లో అండి? వైఎస్ఆర్సీపీలు ఉపాధి ఎలాగైతే ఇస్తున్నారో వాళ్ళకి నిరుద్యోగులకి ఒక దావ చూపినాడు. అదేం తప్పు ఏం కాదు. ఉద్యోగులు అంటే ఉద్యోగులకి నీకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలా. ఆ ఉద్యోగాన్ని ఏదో ఒక రూపంలో తీసుకున్నాడు. సాలరీస్ ఇస్తున్నాం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఉంచడానికి అయితే లేదు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే అది కూడా గవర్నమెంట్ కి నిధులు చేకూర్చడమే. అంటే ఎక్కడే కానీ తప్పు జరగకోకుండా వాళ్ళు ఉపయోగించుకున్నాడు. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు మనం ఒక పనికి పోతాం, ఓనర్ చెప్పినట్లు పని చేయాల్సిందే. అది ఏ పని అన్నా కానీ సాయంత్రం వరకు చేస్తేనే శాలరీ ఇచ్చేది. ఉద్యోగులు కూర్చోబెట్టి జీతాలు ఇస్తే కరెక్టా? ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా పరిపాలించారు కాబట్టి ప్రజల నుండి వివక్షత వచ్చి ఆయన ఈ రోజు ఓడిపోవడం జరిగిందని చెప్పి. వివక్షత అనేది ఏం లేదండి. ఈవీఎం వల్ల కేంద్రంలో వాళ్ళకి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్ లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో లాస్ట్ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు డైరెక్ట్ ఒకటే మాట చెప్పినాడు, మాకు ఎటువంటి రాజకీయంగా పొత్తు ఉండదు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటున్నాడు. అది ఒక్క మాటతో మనకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడు కనుకే మనము జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మన అందరం సీట్లు వస్తే మన అందరం ఎక్కి వాళ్ళకి కావాల్సిన చేసుకుంటారనే ఉద్దేశంతో ఈవీఎం ట్యాంపరింగ్ పెట్టేసి అతను గెలిచడం జరిగింది. వాళ్ళు చేస్తారమ్మా, వాళ్ళకి ఆశ ఎక్కువ. ఎక్కడైనా చేస్తారు డబ్బులు. వాళ్ళకి ఎవరైనా నేను 10 లక్షలు ఇస్తా పోటీ చేయాలంటే చేస్తారు. అంతే కదా. ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా తెలంగాణలో? ఎమ్మెల్యేగా పోటీ చేసినారా? ఏ వార్డు మెంబర్లో చిన్న పిల్లోడు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిలబడతారు. దానికి గొప్ప అనుకోవడం చాలా పొరపాటు. 20 సంవత్సరాల పాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలదే బాగుందని అంటున్నారు ఆంధ్ర జనం. నిజమే కదా. గతంలో 5 సంవత్సరాల పాలన చాలా చక్కగా ఉంది. చంద్రబాబు నాయుడు ఒక్కరికి కూడా ఇల్లు స్థలాలు ఇవ్వలేదు. ఎవరు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు రేపు పండగ 2,50,000 ఇల్లు అంటున్నాడు. ఎక్కడ కట్టించినాడు? అదే మేడం, ఎక్కడ ఇస్తున్నాడు ఆయన? 2,50,000 అంటున్నాడు. ఉగాది నాపొద్దు 19వ తారీఖు నాపొద్దు 2,50,000 మందికి ఇండ్ల స్థలాలు ఇండ్లు కట్టించినాడు. ఎక్కడ కట్టించినాడు? మొత్తం చేసిండేదంతా జగన్మోహన్ రెడ్డి. క్రెడిట్ తప్పేది ఇతను చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తప్పుతున్నాడు. ఆయన చేసింది ఏముంది? 15 సంవత్సరాలు కూడా మా కూటమి ప్రభుత్వంలో రాజకీయంలో ఉంటుంది ఏపీలో అని చెప్పి కూటమి ప్రభుత్వం అది ప్రజలు నిర్ణయిస్తారు. మనం ఆయన చెప్పుకోవచ్చు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా ఎన్నకాలం ఉంది? 3 years ఉంది. 3 years లో 2 years వస్తే 1 year లో పార్టీ నీకు ఆటోమేటిక్ గా ప్రజల వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్ గా మీరు చెప్పండి, నెక్స్ట్ 2029 లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందంట? 100% వస్తుంది. నేను జగనన్న అభిమానిగా కాకపోయినా ఒక సామాన్య పౌరుగా చెప్తున్నాను. అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అతనికి ప్రజలకి ధైర్యం కల్పించేది, రైతుల మీద ప్రేమ ఇలాంటి చాలా ఉండే మహిళలకి అయితేనే ప్రతి ఒక్కరు ఆయన మన్నను గెలుచుకొని ఖచ్చితంగా అంటే సీఎం అవుతాడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.